కుర్రోళ్ళతో చేశారు, కొత్త వాళ్ళతో చేశారు. 'చేతి' గారు లాంటి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్‌తో చేశారు. 'కమల్' గారు లాంటి ఒక లెజెండ్‌తో కూడా చేశారు. సో, ఆయనకి చేస్తున్నప్పుడు అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు అంటే మీరు యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్ కింద ఇది బాగుందా లేదా చూసుకుంటారా? లేకపోతే వాళ్ళు చేసేదాన్ని ఏమైనా ఎన్హాన్స్ చేయొచ్చా? లేకపోతే ఇదే ఉంటదా సార్ మీకు ఒకసారి? ఏదైనా మూవీలో అది ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అంటే అది వాళ్ళని నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. దే ఆర్ ఆల్ టెన్స్డ్ అబౌట్ దేర్ ప్రొజెక్ట్. ఓకే. ఎందుకంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంది కమల్ సార్ అంటే కూడా మూవీ మంచిగా రాలేదంటే ఇట్ విల్ బి బ్యాడ్ ఫర్ యూ. యెస్. పీపుల్ విల్ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద బ్యాక్ స్టోరీస్. సో హీఈస్ వెరీ మచ్ కేర్. ఇస్ ఇట్ ఓకే, కరెక్ట్గా అవుతుందా లేదా ఆ ఒక టెన్షన్ వాళ్ళకి ఉంటుంది. అప్పుడు నాకు వాళ్ళకి సీనియర్ జూనియర్ అలా ఏమి నాకేమి డిఫరెన్స్ లేవు, అందరూ ఒకటే. బట్ 'విశ్వరూపం' సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఈ పాకిస్తాన్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో 'విశ్వరూపం' అసలు అంటే అంత పెద్ద స్టార్తో చేయాల్సిన ఇది వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే అంత ముందు వరకు మలయాళం సినిమాలు ఇవి ఎక్కువ చేస్తూ వచ్చారు. ఇది లార్జ్ స్కేల్ ఫిల్మ్ 'విశ్వరూపంకి' వచ్చేసరికి. సో దాన్ని మెమరీస్ అంటే ఏమైనా చెప్తారు? కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు దానికి పర్టికులర్? యాక్చువల్లీ 'విశ్వరూపం 2' వాస్ ఎ వెరీ టెక్నికల్ ఫిలిం. దానిలో వెన్ కమల్ సార్ ఈస్ దేర్ ఇన్ అ మూవీ you will watch him only. Another thing, he is a very technical director. అప్పుడు వాళ్ళు ఎలా షూట్ చేసిందంటే షార్ట్ బై షార్ట్ హీ విల్ గో. ఓకే. హీ విల్ షూట్ ద ఎండ్ పార్ట్ ఇన్ ద బిగినింగ్. ఓకే. నాట్ లైక్ దట్. పార్ట్ మిక్స్ చేసి అలా షూట్ చేసి స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు కెమెరా యాక్సెస్ ఎక్కడ ఉండి వీ కెన్ ఫినిష్ దిస్ అలా అంత టెక్నికల్ ఆర్టిస్ట్. వేరే నాకు పెద్ద రిస్క్ ఏంటంటే ఐఎమ్ షూటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ గ్రీన్ మ్యాట్స్, బ్లూ మ్యాట్స్. సో ఐ యూస్ టు టెల్ లైక్ జోక్ కూడా చెప్తుండేది ఎలా అంటే విల్ గో టు జర్మనీ. వేర్ ఇస్ జర్మనీ? దిస్ ఇస్ జర్మనీ. గ్రీన్ మ్యాట్ పక్కన బ్లూ మ్యాట్ ఉంటే పాకిస్తాన్ అలా కూడా. బట్ అవర్ టెక్నాలజీ అంత సైడ్ లో ఇంప్రూవ్ అయింది. కానీ దిస్ ఈస్ టూ రిస్కీ ఫర్ అ కెమెరామ్యాన్. మీరు షూట్ చేసి అదే రియల్గా ఉండాలంటే మీ కెమెరా యాంగిల్ ఇలా వెళ్ళిపోతే ద బ్యాక్గ్రౌండ్ విల్ చేంజ్. సడన్గా బ్యాక్గ్రౌండ్ విల్ బి కమింగ్ ఇన్ ద హెడ్. ఈ బ్యాక్గ్రౌండ్ షూట్ చేయడానికి అక్కడ వెళ్ళిపోవాలి. మన ఇక్కడ ఒక సీన్ షూట్ చేసి ఈ సీన్ బ్యాక్గ్రౌండ్ అక్కడ ఓర్చాలో ఉండదు, ఢిల్లీలో ఉండదు. అక్కడ వెళ్ళిపోతే మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ ఒక ఫోర్ట్లో ఒక ప్లేస్ ఒక పాండ్ ఉండేది సెంటర్లో. ఆ పాండ్ మన ఇలా క్లీన్ చేస్తే ఇది మన గ్రౌండ్ లెవెల్ ఇలా ఉంటుంది. సో అక్కడ పర్స్పెక్టివ్ పెట్టడానికి మన జిమ్మి పెట్టి హైట్ పెట్టి టిల్ట్ అది పెద్ద హెడేక్. సో నార్మల్గా ఎవరైనా చూస్తే నార్మల్ మూవీ లాగా ఉంటుంది. బట్ కానీ జిఎఫ్ఎక్స్ అదంతా వాడడానికి చేసే హోంవర్క్ మన వర్క్లో ఏదైనా తేడా అయిపోతే అన్నీ పోతుంది. మరి యాక్చువల్గా ఆయన ఒక పక్కనేమో యాక్టర్, ఒక పక్కన డైరెక్టర్ కదా. మరి రెండు క్రాఫ్ట్స్ ఎలా మేనేజ్ చేసేవారు? మీకు ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చేవారు? మీ దగ్గర నుంచి ఆయనకి ఎలాంటి సపోర్ట్ ఉండేది? సార్ ఎలా అంటే సార్కి ఒక ట్రస్ట్ ఉండేది. మనం ఒకసారి ఢిల్లీలో షూటింగ్ వెళ్ళిపోయిన టైంలో ఈ సైడ్ వాళ్ళు డే టైంలో లొకేషన్ చూడడానికి వస్తే పీపుల్ విల్ కమ్. సో విల్ గో ఇన్ ద నైట్లో వెళ్ళిపోయి మన ఒక స్ట్రీట్లో వెళ్ళిపోయి అన్నీ చూసి ఈ టోల్ మీ లైక్ నేను అక్కడ నుంచి రన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ జంప్ చేసి ఇక్కడ నుంచి హ్యాంగ్ చేసి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి రన్ అయిపోతుంది, అప్పుడు కింద ఒక కారు పోతుంది, ఇదన్నీ సీన్ అన్నీ చెప్పి తర్వాత ఈ సెటిల్ అయ్యి చాందినీ చౌక్లో ఈ టోల్ మీ టుమారో యూ గో అండ్ షూట్, యు ఆర్ నాట్ కమింగ్. లేదు మన ఇద్దరిని అక్కడ సెట్ చేసి గ్రీన్ మ్యాట్లో ఐల్ బి రన్నింగ్ జంపింగ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఓవర్ దేర్. బట్ యూ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మైండ్ లైక్ ఐ ఆమ్ దేర్. ఓకే. సో ఐ సెడ్ బట్ యు ఆర్ నాట్ కమింగ్, యూ కెన్ గో అండ్ షూట్. అప్పుడు నెక్స్ట్ డే వెళ్ళిపోయి మన షూటింగ్ వెళ్ళిపోయిన టైంలో చాలా హాట్ వెదర్. అక్కడ షూటింగ్ చేసిన అక్కడ మిర్చి పౌడర్, మసాలా పౌడర్స్ అన్నీ ఉంటుంది. దానిలో లైక్ 45 degrees Celsius లైక్ దట్ కైండ్ ఆఫ్ హీట్ ఆల్సో. సో అక్కడ జిమ్మి పెట్టి ఇదన్నీ దీనిలో షూట్ చేసిన స్వెట్టింగ్ మన వాటర్ తాగితే డిహైడ్రేట్ అయిపోతుంది. అన్నీ షూట్ చేసి రషెస్ ఈవినింగ్లో హోటల్ వెళ్ళిపోతే సార్ కమ్ చాలా హీట్ కదా అడిగింది. అవును సార్ చాలా హీట్. అక్కడ మసాలా మిర్చి ఉంది, అప్పుడు ఇంకా చాలా హీట్ పెరుగుతుంది కదా. అవును సార్ చెప్తే అందుకే నేను రాలేదు. షార్ట్స్ ఆర్ గుడ్ నైస్.
విల్ బి కమింగ్. ఓకే. Like that kind of a trust he is having, so Yes, he'll yes. give that freedom. Yes.